స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. క్రీస్తు జయంతి మహోత్సవ ఈ శుభవేళ, కన్యమేరీ ఒడి పండిన శుభ తరుణాన. క్రీస్తు జయంతి మహోత్సవ ఈ శుభవేళ, కన్యమేరీ ఒడి పండిన శుభ తరుణాన. రక్షణ కార్యం చిగురించిన వేళ, రక్షకుడు భూమిలో ఉదయించిన వేళ. రక్షణ కార్యం చిగురించిన వేళ, రక్షకుడు భూమిలో ఉదయించిన వేళ. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. క్రీస్తు జయంతి మహోత్సవ ఈ శుభవేళ, కన్యమేరీ ఒడి పండిన శుభ తరుణాన. క్రీస్తు జయంతి మహోత్సవ ఈ శుభవేళ, కన్యమేరీ ఒడి పండిన శుభ తరుణాన. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బోయినపల్లి విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధిదాతలు తుమ్మా అల్ఫోన్స్ రెడ్డి పుట్టినరోజు సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, సెయింట్ పీటర్స్ హై స్కూల్ బోయినపల్లి విద్యా సంస్థపై దేవుని కృప, అందులో పనిచేస్తున్న సిబ్బందిపై ఎల్లప్పుడూ దేవుని అనుగ్రహం ఉండాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సరయూ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, గాదే చిన్నప్పరెడ్డి, రాయపురెడ్డి, తిరుమల రెడ్డి, రాయపురెడ్డి, అన్నమ్మ, గాయం జోచిరెడ్డి, వీరి ఆత్మలకు, వంశవృక్షంలో మరణించిన ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గాదే మాణిక్యమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం గుంతకల్లి విచారణ, కనపర్తి జయరావు, ఫాతిమా మేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సంవత్సరమంతా ఆరోగ్యంతో దీవించినందుకు, కోర్టు కేసుపై విజయం పొందినందుకు, పిల్లలకు చదువులో తోడున్నందుకు మరియు తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి కావాలని ఎంసి ఆనంద్, హేమబిందు, వర్షిణి, విశాల్ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు జన్మదినోత్సవాన్ని జరుపుకొని ఆ మహత్తర దైవ కార్యమును ధ్యానం చేసుకుంటూ 8 రోజుల పాటు మనము ఈ పండుగను మన యొక్క జీవిత పండుగగా ఏర్పాటు చేసుకొని దేవుడు మనకు ప్రసాదించినటువంటి ఆ ప్రేమ కృపను మన జీవితంలో అనుభవిస్తూ ధ్యానిస్తూ గడుపుతూ ఉన్నటువంటి మనము క్రీస్తు జన్మాష్టకములో 7వ రోజున మనము ప్రవేశిస్తూ ఉన్నాం. ఈనాడు ప్రత్యేకముగా పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా దేవుని యొక్క కరుణను, దేవుని యొక్క ప్రేమను, వాక్కు దేవుని యొక్క రూపములో సృష్టి ఆరంభము నుండి మనకు ఎరుకపరచబడినటువంటి విధముగా మన మధ్య మానవుడై జన్మించి జీవించినటువంటి విధముగా
ఆ వాక్కునందు మన యొక్క జీవితము వెలుగులో నడిపింపబడటానికి దేవుని యొక్క విధానమును మనము గ్రహిస్తూ ఉన్నాం. అనగా మన జీవితమును ఈ లోకములో జీవిస్తూ ఉన్నటువంటి సమయములో ప్రత్యేకముగా అనేక మంది కపటమైనటువంటి వారు తప్పుడు బోధనలతో మనలను పెడత్రోవలో పట్టించడానికి, మనలను ప్రభు నుండి వేరుపరచడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి సమయంలో దేవుని యొక్క వాక్కు మన జీవితంలో శరీరధారి అయి మనకు జన్మించినటువంటి శిశువు ద్వారా మనము ప్రత్యక్షముగా దానిని మన యొక్క జీవితములో దేవుని కృపను గ్రహించడానికి ఈనాడు ప్రత్యేకముగా పిలువబడుతున్నాం. 2025 సంవత్సరము చివరి రోజు ఇది. ఈ రోజున మనందరము కూడా క్రీస్తు ప్రభు మనుష్యుడై దేవుని యొక్క అనుగ్రహాన్ని, దేవుని యొక్క ప్రేమను మనకు ఏ విధంగా మన జీవితంలో ప్రవేశపెడుతూ ఉన్నాడో ధ్యానం చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాం. జనవరి 1, 2025 మనము ఇదే దేవుని యొక్క వాక్కు ద్వారా ఈ సంవత్సరాన్ని ప్రారంభం చేసి ఉన్నాం. ఇదే దేవుని వాక్కునందు ఈ సంవత్సరాన్ని ముగిస్తూ ఉన్నాం. ఈనాడు ఈ సంవత్సర కాలమంతా దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలులన్నిటికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ క్రీస్తు ప్రభుని యొక్క వెలుగులో మన యొక్క జీవితము రానున్నటువంటి నూతన సంవత్సరము 2026లో కూడా సంతోషముతో, సమాధానముతో, ఆయురారోగ్యాలతో ఉండునట్లుగా ప్రార్థన చేసుకుందాం. ముందుగా మనం చేసిన పాపములు క్షమించమని పశ్చాత్తాప హృదయంతో ప్రభుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకి అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవితమును ప్రసాదింతురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. దేవునికి స్తుతి మహిమా, స్తుతి మహిమా, పురమి ప్రజలందరికీ శాంతి శాంతి. పరమ దేవునికి స్తుతి మహిమా, స్తుతి మహిమా, పురమి ప్రజలందరికీ శాంతి శాంతి. మహిమా 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 మహిమా. దేవా ఆరాధనా పరమోన్నత ఆరాధనా పితదేవా ఆరాధనా పరమోన్నత ఆరాధనా. సర్వశక్తి గల మీకే స్తుతి మహిమా, స్తుతి మహిమా, సర్వశక్తి గల మీకే స్తుతి మహిమా,
స్తుతి మహిమా 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 పరమదేవునికి స్తుతి మహిమా స్తుతి మహిమా పురమి ప్రజలందరికీ శాంతి శాంతి మహిమా 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 ప్రభు యేసుదేవా ఆరాధనా ప్రియ గొర్రె పిల్ల ఆరాధనా ప్రభు యేసుదేవా ఆరాధనా ప్రియ గొర్రె పిల్ల ఆరాధనా లోకరక్షకా మీకే స్తుతి మహిమా స్తుతి మహిమా లోకరక్షకా మీకే స్తుతి మహిమా స్తుతి మహిమా 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 ఆత్మైవా ఆరాధనా ప్రేమ స్వరూపా ఆరాధనా పవిత్రాత్మ దేవా ఆరాధనా ప్రేమ స్వరూపా ఆరాధనా త్రియేక దేవా మీకే స్తుతి మహిమా స్తుతి మహిమా త్రియేక దేవా మీకే స్తుతి మహిమా స్తుతి మహిమా 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 ఆమేన్ 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 ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, నీ కుమారుని జననముతో రక్షణోద్యమము ప్రారంభమైనది. దాని ద్వారా సర్వమత పరిపూర్ణతను సాధింపనీవు చిత్తగించితివి. సర్వ ప్రజలకు సంపూర్ణ రక్షణ ప్రదాత అయిన క్రీస్తుతో మేము కూడా ఐక్యమై క్రీస్తునకు చెందిన స్వర్గవాసులతో లెక్కింపబడినట్లు కృపచూపుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీరు పవిత్రుని వలన అభిషేకింపబడితిరి. మొదటి పట్టణము పునీత యోహాను వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 18వ వచనం నుండి 21వ వచనం వరకు. నా బిడ్డలారా, ఇది తుది ఘడియ. క్రీస్తు విరోధి ఆగమము మీకు ముందే తెలుపబడినది. ఇప్పటికే చాలామంది క్రీస్తు విరోధులుగా గోచరించుచున్నారు. కనుక తుది సమయము ఆసన్నమైనదని మనకు తెలియచున్నది. ఇట్టివారు ఎన్నడూ యథార్థముగా మన గుంపులోని వారు కారు. కనుకనే వారు మనలను విడిచిపోయిరి. వారు మన గుంపులోని వారే అయినచో మనతోనే నిలిచి ఉండేవారు. వారు ఎవ్వరునూ నిజముగా మనలోని వారు కారని స్పష్టమగుటచే వారు మనలను విడిచిపోయిరి. అయితే మీరు పవిత్రుని వలన అభిషేకింపబడితిరి కనుక
మీరందరూ సత్యమును తెలుసుకొంటిరి. కనుక నేను మీకు వ్రాయినది సత్యమును మీరు ఎరుగరని కాదు, అంతేకాక సత్యము మీకు తెలియను కనుక సత్యము నుండి అబద్ధము పుట్టనేరదని మీకు తెలియచేయుట చేతను నేను వ్రాయుచున్నాను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. ఆకాశము ఆనందించునుగాక, ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక. భూమి హర్షించునుగాక. ప్రభువు మీద క్రొత్త పాట పాడుడు. విశ్వదాత్రి, నీవు ప్రభువు మీద పాట పాడుము. ప్రభువు పైన పాట పాడి ఆయనను స్తుతింపుడు. ప్రతిరోజు ఆయన రక్షణ కార్యమును ఉగ్గడింపుడు. అందరూ. ఆకాశము ఆనందించునుగాక, ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక. భూమి హర్షించునుగాక. ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక. సాగరమును దానిలోని ప్రాణులను హోరుమని నినదించునుగాక. పొలములను వానిలోని పైరులను సంతసించునుగాక. అరణ్యములలోని వృక్షములు ఆనందనాదము చేయునుగాక. అందరూ. ఆకాశము ఆనందించునుగాక, ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక. భూమి హర్షించునుగాక. ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. ఆయన న్యాయముగను నిష్పక్షపాతముగను లోకములోని జాతులకు తీర్పు తీర్చును. అందరూ. ఆకాశము ఆనందించునుగాక, ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక. భూమి హర్షించునుగాక. పలికిన నామది పరవశమై పాడెను జీవనం పావనమై, వాక్యమి జీవితమై జీవసుధామృతమై. పలికిన నామది పరవశమై పాడెను జీవనం పావనమై, వాక్యమి జీవితమై జీవసుధామృతమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూ, హల్లెలూ, హల్లెలూయా, 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 హల్లెలూ, హల్లెలూ, హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 1వ వచనము నుండి 18వ వచనం వరకు. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవునితో ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆయన ఆది నుండి దేవుని యొద్ద ఉండెను. ఆయన మూలమున దేవుడు సమస్తమును సృజించెను. ఆయన లేకుండా సృష్టిలో ఏదియూ చేయబడలేదు. ఆయన యందు జీవము ఉండెను, ఆ జీవము మానవులకు వెలుగాయెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, చీకటి దానిని అధిగమించలేదు. దేవుడు ఒక మనిషిని పంపెను, అతని పేరు యోహాను. అతని మూలమున అందరూ విశ్వసించుటకు అతడు ఆ వెలుగునకు సాక్ష్యమియ్యవచ్చును. అతడు ఆ వెలుగునకు సాక్ష్యమియ్యవచ్చునే కాని అతడు మాత్రము ఆ వెలుగు కాదు. అదియే నిజమైన వెలుగు. ఆ వెలుగు లోకమునకు వచ్చి ప్రతి మానవునకు వెలుతురును ఇచ్చుచున్నది. ఆయన ఈ లోకమున ఉండెను, ఆయన మూలమున ఈ లోకము సృజింపబడెను. అయినను లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన వారి యొద్దకు వచ్చెను, కానీ తన స్వంత వారే ఆయనను అంగీకరింపలేదు. ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ
ఆయన దేవుని బిడ్డలకు భాగ్యమును ప్రసాదించెను. ఈ దైవ పుత్రత్వము వారికి దేవుని వలన కలిగినదే కాని రక్తము వలన గాని శరీరేచ్ఛ వలన గాని మానవ సంకల్పము వలన గాని కలిగినది కాదు. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. మేము కృపాసత్యములతో నిండిన ఆయన మహిమను చూచితిమి. అది తండ్రి యొద్ద నుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమ. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా తరువాత వచ్చువాడు నాకంటే శ్రేష్ఠుడు, ఏలైనా ఆయన నేను జన్మింపక పూర్వము నుండియే ఉన్నాడు. ఆయనను గూర్చి నేను మీతో చెప్పినది అని ఎలుగెత్తి పలికెను. ఆయన పరిపూర్ణత నుండి మనందరము అనుగ్రహములు పరంపరగా పొంది ఉన్నాము. మోషే ద్వారా వసగబడినది ధర్మశాస్త్రము, యేసుక్రీస్తు ద్వారా వచ్చినవి కృపా సత్యములు. ఎవరునూ ఎప్పుడునూ దేవుని చూడలేదు. తండ్రి వక్షస్థలమున ఉన్న జనతేకు కుమారుడైన దేవుడే ఆయనను తెలియపరచును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, 2025 చివరి రోజు డిసెంబర్ 31వ తేదీ. ఈ రోజున మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సంవత్సర కాలమంతా మనలను కాచి కాపాడి మనము ఆరోగ్యముతో జీవించడానికి, సంతోషముతో సమాధానముతో జీవించడానికి అనుగ్రహం ప్రసాదించినటువంటి దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన సమయము. మన జీవితంలో ఈ సంవత్సర కాలమంతా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఉన్నాం, నిజమే. అనేక సమస్యలు, అనేక బాధలు, వేదనలు ఎదుర్కొని ఉన్నాం, భరించి ఉన్నాం. అయితే వీటన్నిటికంటే దేవుడు మనలను తన పారమైనటువంటి ప్రేమతో, కరుణతో మనలను క్షమించి తన బిడ్డలుగా ఈ యొక్క సంవత్సర కాలమంతా కూడా కాచి కాపాడి ఉన్నాడు. ఈ విషయము మనందరము కూడా గ్రహించవలసినటువంటి విషయం. ఎందుకంటే మన జీవితంలో మనము పొందుతూ ఉన్న ప్రతిదీ కూడా దేవుని యొక్క అనుగ్రహమే, దేవుని యొక్క కృపయే. ఇది దేవుని యొక్క కృప కాదు, ఇది మన యొక్క స్వంత శక్తి సామర్థ్యములపై ఆధారపడి ఉన్నటువంటిది. మనము పొందుతూ ఉన్నటువంటి ధనము, కీర్తి, ప్రతిష్టలు, మనము సాధిస్తూ ఉన్నవన్నీ కూడా విజయములు, ఇవన్నీ కూడా దేవునికి సంబంధము లేదు అనున్నటువంటి అబద్ధపు ఆలోచన, అబద్ధపు బోధ, తప్పుడు ఆలోచనలు మన జీవితంలో అనేక మంది అనేక విధాలుగా మనకు కల్పిస్తూ ఉన్నారు. వీటిని మనము ఈనాటి మొదటి పట్టణంలో పునీత యోహాను గారు రాసినటువంటి మొదటి లేఖలో 2వ అధ్యాయములో మనం చదువుకున్నటువంటి మాటల ద్వారా మనం గ్రహిస్తూ ఉన్నాం. క్రీస్తు విరోధి. ఈ క్రీస్తు విరోధులే మనలను అనేక విధాలుగా, అనేక మార్గాలలో మనము దేవుని యొక్క విశ్వాసములో, భక్తిలో, క్రీస్తు ప్రభుని యొక్క అనుసరణలో లేకుండా మనము వేరే విధానాలలో, చెడు వ్యసనాలలో, అబద్ధపు జీవితములో, ఈలోక సంబంధమైనటువంటి వాంఛలలో, శారీరకమైనటువంటి విధానాలలో జీవించడానికి ప్రేరేపిస్తూ ఉన్నారు. వాటిని గురించి పునీత యోహాను గారు మనలను హెచ్చరిస్తూ ఉన్నారు. క్రీస్తు విరోధి ఆగమనము మీకు ముందే తెలుపబడినది. అనేక మంది క్రీస్తు విరోధులుగా గోచరించుచున్నారు. కాబట్టి ఈ విషయము మనము క్రీస్తును విశ్వసించినటువంటి మనము, క్రీస్తు ప్రభుని అనుసరణలో జీవిస్తూ ఉన్నటువంటి మనము, ఆయన నిజ దేవుడుగా, ఆయన మానవాళి రక్షకుడుగా
విశ్వసిస్తూ ఉన్నటువంటి మనము తెలుసుకున్నటువంటి వారముగా, దీని గురించి ఎల్లప్పుడూ జాగరూకత కలిగినటువంటి వారుగా ఉండడానికి ఈనాడు మనము హెచ్చరింపబడుతూ ఉన్నాం. ఎందుకంటే పునీత యోహాను గారు చెప్పినటువంటి మాటలు, మీరు పవిత్రుని వలన అభిషేకించబడితిరి. మన యొక్క జీవితము జ్ఞానస్నానము ద్వారా క్రీస్తుని యొక్క అనుసరణలో పొందుపరచబడినటువంటి జీవితము అభిషేకముతో మనము ప్రారంభమైనది పవిత్రాత్మ అభిషేకముతో. ఈ అభిషేకము మనలను బలవంతులు చేస్తూ ఉన్నది, బలాఢ్యులను చేస్తూ ఉన్నది, ధైర్యవంతులను చేస్తూ ఉన్నది, మనలను విశ్వాసములో పటిష్టపరుస్తూ ఉన్నది. ఎందుకంటే ఈనాడు మనము మన యొక్క జీవితంలో బాహ్యమైనటువంటి మనకున్నటువంటి ప్రభావములు మాత్రమే కాకుండా ఆంతరంగికముగా, వ్యక్తిగతముగా, మన స్వంతముగా మనము మన యొక్క జీవితములో దేవుని నుండి వైదొలుగునట్లుగా అనేక విషయములు మన జీవితంలో ఉంటూ ఉన్నాయి. వీటన్నిటిని గురించి మనము జాగరూకులుగా ఉండవలసినటువంటి సమయము, మనము వీటి నుండి ఎల్లప్పుడూ కూడా సరైనటువంటి విధానములో దేవుని యొక్క మార్గములో జీవించడానికి ప్రయత్నం చేయవలసినటువంటి సమయము. కాబట్టి ఈరోజు ఈ యొక్క పవిత్రమైనటువంటి గడియలో మన యొక్క జీవితములో దేవుడు ప్రసాదించినటువంటి ఈ కృపానుగ్రహములకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, దేవుని యొక్క కృప వలన ఇవ్వబడబోతున్నటువంటి నూతన సంవత్సరం 2026వ సంవత్సరం మనము దేవుని యొక్క కృపలో, ప్రేమలో, సంతోష సమాధానముతో జీవించడానికి, ఇదిగో ఈ క్రీస్తు విరోధుల నుండి వైదొలగడానికి, క్రీస్తుని యొక్క అనుసరణలో అభిషిక్తులుగా, పవిత్రుడైన దేవుని అభిషేకము పొందినటువంటి వారుగా మనం ఈ లోకములో జీవించడానికి మనకు చాలా అవసరత ఉంటూ ఉన్నది. దీని కొరకు ప్రార్థన చేయ అవసరత ఉంటూ ఉన్నది. ఈనాడు మనందరము కూడా సువిశేషములో చదువుతూ ఉన్నాం. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి 18వ వచనం. ఈ యొక్క భాగము, సువిశేష భాగము ఎంతో వేద సత్యములు, దేవుని యొక్క విధానములు, దేవుని యొక్క ప్రణాళిక గుప్తమైనటువంటి ఒక భాగముగా అనేక మంది బైబిలు పండితులు, పరిశుద్ధ గ్రంథ పండితులు దీనిని గుర్తిస్తూ ఉన్నారు. ఈనాడు ఈ విషయాలన్నీ కూడా మనము అర్థం చేసుకోలేకపోయినప్పటికీ మన యొక్క జీవితంలో మనము దేవుని యొక్క ప్రణాళికలో ఏ విధంగా ఈ లోకములో ఏర్పాటు చేయబడి ఉన్నాము, తద్వారా మనము తప్పుటడుగు వేసినా, మనము తప్పుడు త్రోవలో వెళ్ళినా వెంటనే మనలను మనము సరిచేసుకొని పాప సంకీర్తనము ద్వారా పాప మన్నింపును పొంది మన యొక్క జీవితంలో దైవ రహస్యమైనటువంటి ఈ పరమ రహస్య ప్రణాళికలో మన జీవితాలను మరలా ఏర్పాటు చేసుకోవడానికి, క్రీస్తు ప్రభుని యొక్క అనుగ్రహంలో ఏర్పాటు చేసుకోవడానికి మనందరము కూడా ఈనాడు పిలువబడుతున్నాం. ఈనాడు వాక్కు ద్వారా పవిత్రపరచబడుతున్నాం. ఆదిలో వాక్కుగా ఉన్నటువంటి దేవుడు మన మధ్యన ఈనాడు మానవుడుగా జన్మించి ఉన్నాడు. ఈ దైవ పరమ రహస్యము, ఈ దేవుని యొక్క ప్రేమ ప్రత్యక్షత, ఈ దేవుని యొక్క వెలుగు ప్రత్యక్షత మనము క్రిస్మస్ పండుగ రోజున జరుపుకుని ఉన్నాం. ఇదే రోజున జరుపుకోవాలా? ఇదే రోజున దేవుడు మనుషుడిగా జన్మించాడా అనేటటువంటి అనేక ప్రశ్నలు క్రీస్తు విరోధులు మనపై వేస్తూ ఉన్నారు. వాటన్నిటిని కూడా మనము పట్టించుకోని అవసరం లేదు. ఎందుకంటే వారికి కావలసినది సత్యము కాదు, వారికి కావలసినది మనలను అవమానించడం, ఓడించడం మాత్రమే. అది వారికి సాధ్యము కాదు. ఎందుకంటే ప్రభువే స్వయముగా పరిశుద్ధ గ్రంథంలో తెలియచేస్తూ ఉన్నాడు, ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తూ ఉన్నది, కానీ చీకటి
దానిని గ్రహించలేదు. క్రిస్మస్ పండుగ ముందు దానిని మొదలుకొని అనేక అరాచక శక్తులు ఏ విధంగా క్రైస్తవులపై క్రిస్మస్ పండుగపై దాడి చేసి ఉన్నాయో మన దేశంలోనే మనం చూచి ఉన్నాం. కానీ భయపడనవసరం లేదు క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా. ఎందుకంటే మనము విశ్వసిస్తూ ఉన్నది, మనము కొనియాడుతూ ఉన్నది ఒక దైవ పరమ రహస్యం. మనకు జన్మించినది, మనము పొందినటువంటి ఆ శిశువు సాక్షాత్తు దేవుని కుమారుడు, దేవుడు. ఈ సత్యము మనకు పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధనలు లిఖించబడి, ప్రవక్తల ద్వారా ప్రబోధించబడి, ప్రవచనాల ద్వారా ఎరికించబడి, ఇజ్రాయేలు ప్రజలు దాని కొరకు ఎదురు చూచి తమ ఇక జీవితంలో వారు పొంది ఉన్నారు. విశ్వాసము ద్వారా మనము కూడా దీనిని పొంది ఉన్నాం. ఎందుకంటే అనేక మంది ఈనాటికి కూడా క్రీస్తును గూర్చినటువంటి విషయాలను అనేక మంది వారు తిరస్కరిస్తూ ఉన్నారు. మనస్ఫూర్తిగా ఆయనను దేవుడుగా అంగీకరించకుండా వారు ఆయనను తిరస్కరిస్తూ ఉన్నారు. ఈనాడు అనేక జీవితంలో క్రీస్తు ప్రభునికి అనుసరణ అనునటువంటిది ఒక గర్వమైనటువంటి ఒక ధైర్యముతో మనము జీవించడానికి ఏర్పాటు చేయబడినటువంటి కారణముగా ఉంటూ ఉన్నది. ఇది కేవలము గర్వముతో ఉప్పొంగి ఇతరులను అణిచివేయడానికి, క్రూరమైనటువంటి హింస చేయడానికి కాకుండా మనము ఇతరులకు రక్షణ విధానములు చూపించువారుగా మనము ఈనాడు ఏర్పాటు చేయబడుతున్నాం. ఆయన మూలమున అందరూ విశ్వసించుటకు అతడు వెలుగునకు సాక్ష్యమిచ్చను అనున్నటువంటి ఆ యొక్క యోహాను గారి సాక్ష్యము ఈనాడు మనము కూడా చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యము. యోహాను ఏ విధంగానైతే ఈ లోకములో అవతరించినటువంటి వెలుగు ద్వారా దేవుని యొక్క రక్షణ ఈ లోకములో ఏర్పాటు చేయబడి ఉన్నదో, ఆ వెలుగు సాక్ష్యమును ఆయన ఏ విధంగా తన యొక్క జీవితము ద్వారా ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడో అదే మన ఒక్కొక్కరి యొక్క కర్తవ్యము. ఈ సంవత్సర కాలమంతా మనము చేసినటువంటి పని, రానున్న సంవత్సరంలో మనము చేయవలసినటువంటి పని. అనేక ఆలోచనలు ఉంటూ ఉన్నాయి, అనేక రకాలైనటువంటి గోల్స్ ఉంటూ ఉన్నాయి. నూతన సంవత్సరములో వచ్చే సంవత్సరము నేను ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఉద్యోగం సంపాదించాలి, నేను మంచి మార్కులతో ఉత్తీర్ణుడు కావాలి, నేను వివాహము చేసుకోవాలి, నేను ఇల్లు కట్టుకోవాలి, కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభుని యొక్క విశ్వాస అనుసరణలో భాగమే. అవన్నీ కూడా తప్పు కాదు. అవన్నీ మనము చేయవలసినటువంటి దేవుని యొక్క ప్రణాళికలో భాగమే. అయితే వీటన్నిటికీ కూడా అర్థాన్ని ఇస్తున్నటువంటిది, వీటన్నిటికీ కూడా సరైనటువంటి దీవెనకరమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నటువంటిది ఇదిగో మనము క్రీస్తునందు ఉన్నటువంటి విశ్వాసము, క్రీస్తునందు మన యొక్క సాక్ష్యము. అది నిజమైన వెలుగు. ఆ వెలుగు ఈ లోకమునకు వచ్చి ప్రతి మానవుని వెలిగిస్తూ ఉన్నది. ఈ వెలిగించుటలో మనందరము కూడా భాగస్థులం. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు మత్తయి శుభవార్తలో, ఇదిగో మీరు లోకమునకు వెలుగుగా ఉన్నారు. ఏ విధంగానైతే మన యొక్క జీవితంలో మనము వెలుగును పొంది, ఈ వెలుగును పొందుట ద్వారా దేవుని యొక్క రక్షణమును మన జీవితంలో పొందడానికి అనుగ్రహాన్ని పొంది ఉన్నామో, ఇదే అనుగ్రహము ఇతరులు అజ్ఞానముతో, మూర్ఖత్వముతో, తెలివి తక్కువ తనముతో తమ యొక్క జీవితాలను ఈలోక ఆశలలో నింపుకునేటువంటి వారికి మన ఒక్కొక్కరము వెలుగుగా ఏర్పాటు చేయబడుతూ ఉన్నాం. ఈ సత్యాన్ని ఈనాడు మనకు ఏర్పాటు చేయబడుతూ ఉన్నది. కాబట్టి క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. భక్తితో దేవుడు మనకు చేసినటువంటి ఈ గొప్ప కార్యమునకు గాను ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే మనము
ఆయనను అంగీకరించి విశ్వసించినటువంటి మనము దేవుని బిడ్డలకు అధికారము పొంది ఉన్నాం. 12వ వచనం, ఈ దైవపుత్రత్వము మనము దేవుని వలన పొంది ఉన్నాము, కానీ రక్తము వలన గాని శరీరేచ్ఛ వలన గాని మానవ సంకల్పం వలన గాని కలిగినటువంటిది కాదు. కాబట్టి ఈ దైవ ప్రణాళిక అనున్నటువంటి ఈ యొక్క వెలుగులో క్రీస్తు ప్రభుని తెలుసుకొనినటువంటి వారందరికీ మనము కూడా ఒక సాక్ష్యముగా ఉండవలసినటువంటి వారు. ఎందుకంటే ఆయన ఈ లోకమున ఉండెను, ఆయన మూలమున ఈ లోకము సృజింపబడను, ఆయనను ఈ లోకము ఆయనను తెలుసుకొనలేదు. అనేక మంది ఆయనను గ్రహించలేకపోతూ ఉన్నారు. అనేక మంది తమ యొక్క జీవితములో ఆయనను గూర్చినటువంటి వాక్కును సత్యముగా అంగీకరించలేకపోతూ ఉన్నారు. ఆయన తన వారి వద్దకు వస్తూ ఉన్నాడు, కానీ తన వారి ఆయనను అంగీకరించలేదు. అంగీకరించినటువంటి మనము పొందినటువంటి దైవపుత్రత్వము, మనము పొందినటువంటి అధికారము, మనము పొందినటువంటి అభిషేకము, మనము పొందినటువంటి ఈ యొక్క వెలుగు మన యొక్క జీవితంలో ప్రకాశముగా ఇతరులకు చూపెట్టబడటానికి ఈ సంవత్సరాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు, రానున్న కాలాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇదే మన యొక్క కర్తవ్యము క్రీస్తు ప్రభునందు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ కర్తవ్య నిర్వహణలో మన బాధ్యతలన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. ఈ యొక్క వెలుగు సాక్ష్యములో మనకున్నటువంటి కుటుంబ బాధ్యతలు, మనకున్నటువంటి సాంఘికపరమైనటువంటి బాధ్యతలు, మనకున్నటువంటి వివిధ అంతస్తులో గురువులుగా కానీ మఠవాసులుగా కానీ సామాన్య క్రైస్తవులుగా కానీ మనకున్నటువంటి ప్రతి బాధ్యత కూడా దీనిలో భాగమే, దీనిలో ఇమిడివై ఉన్నది. కాబట్టి ఈనాడు మనముకు ఇవ్వబడినటువంటి కృపాసత్యములతో నిండినటువంటి ఆ మహిమను చూచినటువంటి మనము దేవుని ఏకైక కుమారుని విశ్వాసములో మనము నడుస్తూ కృత నిశ్చయముతో ఎన్ని శారీరకరమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అవరోధములు శోధనలు ఎదుర్కొన్నప్పటికీ, బలహీనతలు మనకు ఎదురైనప్పటికీ మనము మన యొక్క జీవితంలో క్రీస్తు ప్రభుని యొక్క కృపలో సత్యములో ముందుకు సాగుటకు ప్రార్థన చేద్దాం. ఎందుకంటే క్రీస్తు ప్రభు మనకు తెలియచేసినటువంటి విధముగా ఎవరునూ ఎప్పుడునూ దేవుని చూడలేదు. తండ్రి వక్షస్థలమున ఉన్న జనితైక కుమారుడైన దేవుడే ఆయనను మనకు ఎరుకపరుస్తూ ఉన్నాడు. ఆయన ద్వారానే మనము ఈ లోకములో దేవుని యొక్క బిడ్డలుగా జీవించేటటువంటి అనుగ్రహాన్ని పొంది ఉన్నాం. ఇతరులు కూడా ఈ అనుగ్రహములో భాగస్థులగుటకు మన యొక్క జీవితము ఈనాడు దేవుని యొక్క సాక్ష్యములో, క్రీస్తు యొక్క సాక్ష్యములో ఏర్పరచబడాలి. దాని కొరకు మనందరము కూడా ఈనాడు ప్రార్థన చేద్దాం. దాని కొరకు కృత నిశ్చయముతో ఈ దైవ వెలుగులో, ప్రకాశములో, క్రీస్తు ప్రభునికి విశ్వాసములో, ఆయన యొక్క రక్షణ మార్గములో ముందుకు సాగుదాం. నూతన సంవత్సర కాలమంతా కూడా ఈ సాక్ష్యము మనము ఇతరులకు ఎల్లప్పుడూ కూడా ఒక మార్గదర్శిగా ఉండునట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రుడైన దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరము మన యొక్క అవసరములన్నీ కూడా ప్రభునికి విన్నవించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, మా తిరుసభను పాలిస్తూ ఉన్న లియో జగద్గురువులను, మా మేత్రాసనములను నడిపిస్తూ ఉన్న మా మేత్రాణులను, మా గురువులను, కన్యాస్త్రీలను, మఠవాసులను, సువార్త సేవలో నిమగ్నమై ఉన్న ఉపాధ్యాయ ఉపదేశులను, సామాన్య క్రైస్తవులను దీవించి ఆశీర్వదించండి. క్రీస్తు రక్షణ వాక్కు ఈ లోకములో అందరికీ కూడా తెలియచెప్పబడినట్లుగా ఇదిగో మీ స్వార్థికులను బలపరచండి. ధైర్యముతో, ఆత్మవిశ్వాసముతో తమ స్వార్థమునకు కాక మీ యొక్క రక్షణ వెలుగును, ప్రణాళికను ఈ లోకంలో చాటి చెప్పుటకు వారు కృషి చేయనట్లుగా వారికి కావలసినటువంటి అనుగ్రహములు దయచేయమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా,
ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుంటూ ఉన్న మమ్మందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ సంవత్సర కాలమంతా కూడా 2025 సంవత్సరం అంతా మమ్మలను కాచి కాపాడి అనేక ఒడిదుడుకులలో మేము మీ ప్రేమను ఎల్లప్పుడూ కూడా అనుభవిస్తూ జీవించేటటువంటి భాగ్యాన్ని మాకు కలుగు చేసినందుకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. మా కుటుంబాలలో, మా గ్రామములలో మా నుండి దూరమైనటువంటి వారందరినీ కూడా ప్రత్యేకముగా మీ యొక్క అనుగ్రహముతో మీ దరి చేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. దయగల మా ప్రభువా, మా యొక్క విశ్వాసమును కాచి కాపాడండి. మేము క్రీస్తు ప్రభునికి అనుసరణలో ఏమాత్రము కూడా వెనుతిరగక ఆయన యొక్క వెలుగులో, ఆయన యొక్క వాక్కులో స్థిరపడి మా విశ్వాస సాక్ష్యమును ఈ లోకములో జీవించడం ద్వారా ఇతరులు కూడా మీరే నిజమైన దేవుడని, క్రీస్తు ద్వారా రక్షణ కలదని, ఆత్మ ద్వారా నడిపింపు అభిషేకము కలదని గ్రహించినట్లుగా మేము జీవించే భాగ్యాన్ని మాకు, మా కుటుంబములకు, మా యొక్క సంఘమునకు దయచేయమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్ను దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క తలంపులన్నీ కూడా మీ చిత్తానుకూలముగా ఏర్పాటు చేయండి. వారు తమ యొక్క జీవితములో ప్రత్యేకముగా మీ సువార్త సేవలో వారెల్లప్పుడూ కూడా ప్రణాళికలు రచించినట్లుగా వారిని దీవించి ఆశీర్వదించండి. ఈ ఛానల్లో పనిచేస్తూ ఉన్నటువంటి వారిని, అనేక విధాలుగా సహాయపడుతూ ఉన్న ధర్మదాతలను దీవించి ఆశీర్వదించండి. దీన్ని నడిపిస్తూ ఉన్నటువంటి యాజమాన్యాన్ని దీవించి ఆశీర్వదించండి. అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మనకి వ్యక్తిగత అవసరములను ప్రభునికి విన్నవించుదాం. సర్వశక్తి గల మా సర్వేశ్వర, మీ అనంతమైనటువంటి ప్రేమ కరుణ వలన మీ దివ్య కుమారుని యొక్క జన్మదినోత్సవమును కొనియాడే గొప్ప భాగ్యాన్ని, అనుగ్రహాన్ని మేము పొందినందుకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఈ ప్రేమ ప్రత్యక్షతను, ఈ కృప అనుగ్రహాన్ని, ఈ యొక్క వెలుగు సాక్షాత్కారాన్ని మేమందరము కూడా మా జీవితములో విశ్వాసము ద్వారా మేము వ్యక్తీకరించినట్లుగా మమ్మందరినీ కూడా దీవించండి. మా కుటుంబాలలో, మా యొక్క సంఘములో మీ యొక్క సాక్ష్యము ఎల్లప్పుడూ కూడా మేము ఈ లోకములో ఏర్పాటు చేయనట్లుగా మమ్మందరిని కూడా దీవించమని ఈ మనవులన్నిటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తెచ్చిరి కానుకలు సుదూర శ్రీమల నుండి, ఆనందముతో విచ్చేసిరి చిన్నారి యేసును చూచి. జ్ఞానులు తెచ్చిరి కానుకలు సుదూర శ్రీమల నుండి, ఆనందముతో అర్పించిరి చిన్నారి యేసును చూచి. బంగారు సామ్రాణి పరిమళ ద్రవ్యాలతో ఆరాధించిరి దేవుని కుమారుని. బంగారు సామ్రాణి పరిమళ ద్రవ్యాలతో ఆరాధించిరి దేవుని కుమారుని. అర్పించగరండి ఓ దైవ జనమా, అర్పించగరండి ఓ దైవ జనమా. ఈ ప్రేమ కానుకలు, దివ్యమైన తలంపులు, ప్రియమైన హృదయముతో దివ్య బాల యేసునకు. జ్ఞానులు తెచ్చిరి కానుకలు సుదూర శ్రీమల నుండి, ఆనందముతో అర్పించిరి చిన్నారి యేసును చూచి. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి
సర్వశక్తి గలపతైన సర్వేశ్వనికి అంగీకారమగినట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ శుభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ బలి ద్వారా నీ వైభవమును యోగ్యమైన రీతిలో పూజించు భాగ్యమును మాకు అనుగ్రహింపుడు. ఈ బలి ద్వారా మమ్ములను నిజమైన ప్రార్థనా పరులుగాను శాంతి కాముకులుగాను రూపొందింపుడు. ఈ పరమ రహస్యములలో భక్తి శ్రద్ధలతో పాలు పంచుకొని సామరస్యంగా అందరితో పూర్తిగా ఐక్యమై జీవించినట్లు దయచేయుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు ద్వారా మా జీవితములను సముద్రింపగల పరివర్తన జరిగినది. అది నేడు మహా తేజస్సుతో ప్రకాశించినది. తద్వారా దేవుడు మానవునితో ఒకటాయెను. మానవుడు దేవునితో మరలా సఖ్యత పొందెను. నీ వాక్కు బలహీనమైన మా మానవ స్వభావము ధరించినప్పుడు మరణమునకు గురి అయ్యున్న మానవత్వమునకు అమరత్వము లభించెను. మేము కూడా ఈ అద్భుతమైన ఈ సాంగత్యము ద్వారా శాశ్వత జీవనమునకు యోగ్యులమగుచున్నాము. కావున దేవదూతల గాయక బృందములతో ఏకమై మేము ఆనందముతో నీ స్తుతిగీతమును పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును
నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతల్లిగు పరిశుద్ధ మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత సిల్వెస్టర్ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదము. పరలోకమందుండెడు మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించుడు వారు. గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మధురాతి ఆహారం, కడరాతి భోజనం. మధురాతి ఆహారం, కడరాతి భోజనం. యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్య పానం.
యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్య పానం. రండి లోకొనుడి నిత్య జీవం పొందుడి, రండి లోకొనుడి నిత్య జీవం పొందుడి. మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం, మధురాతి ఆహారం. పశుల పాకలో ప్రభవించెను పరిశుద్ధమైన ఆహారం, దివి నుండి భూమికి అరుదించెను దివ్యమైన ఆహారం. పశుల పాకలో ప్రభవించెను పరిశుద్ధమైన ఆహారం, దివి నుండి భూమికి అరుదించెను దివ్యమైన ఆహారం. నేనే జీవాహారమని తనని ఇచ్చిన మన ప్రభుని, నేనే జీవాహారమని తనని ఇచ్చిన మన ప్రభుని. ప్రేమతో భక్తితో స్వీకరించరే. రండి లోకొనుడి నిత్య జీవం పొందుడి, రండి లోకొనుడి నిత్య జీవం పొందుడి. మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం, మధురాతి ఆహారం. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్టు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్టు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడవాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు నీ ప్రజలకు అనేక విధములుగా పోషించి ప్రోత్సహించుచున్నావు, కావున వారిని సన్మార్గములో నడిపించుచున్నావు. నీవు ఇప్పుడును ఎల్లప్పుడూ సూచించు పరిష్కారమును వారు కనుగొందురుగాక. త్వరలో అంతరించిపోవు వస్తువులను అనుభవించుచున్నను శాశ్వతమైన వస్తువుల కొరకు ప్రగాఢమైన విశ్వాసముతో శ్రమింతురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వింతైన తారక వెలిసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. వింతైన తారక వెలిసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. జ్ఞానులకి తప్పలేదు ఆ తారానుసరణ, దైవమే పంపెరని గ్రహించు హృదయాన. జ్ఞానులకే తప్పలేదు ఆ తారానుసరణ,
దైవమే పంపినని గ్రహించు హృదయాన మనమంతా జగమంతా తారవలే క్రీస్తును చాటుదా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, we wish you happy Christmas. ఆకాశమంతా ఆదుతలంతా కొంతెత్తి స్తుతి పాడగా, సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి నిత్య మహిమా. ఆకాశమంతా ఆదుతలంతా కొంతెత్తి స్తుతి పాడగా, సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి నిత్య మహిమా. భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్ ముదముతో కలిసి జనన వాత చాటిరే మనమంతా జగమంతా తారవలే క్రీస్తును చాటుదా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, we wish you happy Christmas, we wish you happy Christmas, we wish you happy Christmas.